మేము పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం. కర్ణాటక దావనగిరి జిల్లా క్రీడా ప్రాంగణంలో 31వ దక్షిణ భారత జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం కర్ణాటక ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకేశ్వర్ గారు కోచెస్, టెక్నికల్ అఫీషియల్స్తో సమావేశం నిర్వహించి నియమాలు, విధి విధానాలు వివరించారు. పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల మహిళా, పురుషుల జట్లు పాల్గొంటాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ కన్వీనర్ నెల్సన్ సమ్యూల్, రాష్ట్ర కార్యదర్శులు, బాధ్యులు కూడా హాజరై క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు. All that rules you know very well. The other things are same. Only few that నేను లోకేశ్వర కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్ మేము దావణగిరి అనే ఒక బిగ్ సిటీలో అరేంజ్ చేసింటాము, డిస్ట్రిక్ట్ స్టేడియంలో. ఈ టోర్నమెంట్లో 6 స్టేట్స్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి ఈ 6 స్టేట్ వచ్చినారు. మెన్ అండ్ ఉమెన్ టీమ్ కోర్టు వచ్చినారు. 2 కోర్టులు, మ్యాట్ కోర్టులు, ఫ్లడ్ లైట్ ఒక కోర్టు. మరి అందరికీ మంచి అకామిడేషన్లు, మంచి ఫుడ్ అరేంజ్మెంట్లు, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్లు. మరి వివిధ స్టేట్ నుంచి అఫీషియల్స్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసేదానికి మేము పిలిపించున్నాము. అన్ని వెరీ గుడ్ అరేంజ్మెంట్లో జరుగుతూ ఉన్నాము. ఈ ఆంధ్ర టీము మా స్టేట్కి వచ్చి ఆడించడానికి వచ్చిందని నేను చాలా సంతోషపడతాను. మీ అందరూ అభిలాషలు మా టోర్నమెంట్ ఉండాలని నేను అడుగుతాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చెప్పండి, ఇప్పుడు కోచెస్ మరియు టెక్నికల్ అఫీషియల్స్కి మీరు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కొత్త రూల్స్ చేంజెస్ అయిందని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొండా సురేఖ తన కుటుంబం